హలో గాయ్స్, వెల్కమ్ టు విష్ణు గేమింగ్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ గేమ్ ఆడుతున్నాం. ఇదైతే నా సెకండ్ వీడియో. ఫస్ట్ అయితే షార్ట్ లెక్క పంపించినాను. ఇదైతే నా సెకండ్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఛానల్లో బీచ్ విష్ణు 138 అని ఉంటుంది. తర్వాత డ్యాన్స్కి వాటికి, ఇదేమో గేమింగ్ కోసం. అంతగా ఈ గేమ్ గురించి నాకు తెలియదు. మీరు కింద లింక్స్ పెడితే నేర్చుకుంటాను. ఈరోజు నుంచి మనము ఈ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అయితే పార్ట్ 1 మంచిగా పెడదానికి అయితే ట్రై చేస్తాను. అంతగా తెలియదు కాబట్టి ముందు బేసిక్ టూల్స్ చేసుకోవాలా. బేసిక్ టూల్స్ తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్, యా సరిపోతాయి. దీంతో స్టోన్ మైన్ చేయొచ్చు. అక్కడే రూయిన్ పోర్టల్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ స్టోన్ చేసాను. ఓయ్, చీరాగనే తగ్గించుకోవడం అంటే ఇది. మీరు ఈ గేమ్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నేర్చుకుంటా. బెటర్గా ఆడడానికి అయితే ట్రై చేస్తాను. ముందు మనం విలేజ్ ఎతకల్లా. ఇక్కడ రూయిన్ పోర్టల్ ఉంది, ఏముందో చూద్దాం. ఏమన్నా తీసుకుని వస్తా. రూయిన్ పోర్టల్ పైన గోల్డ్ బ్లాక్ ఉండాలి. ఫ్లింట్ అండ్ స్టీల్, గోల్డ్, ఐరన్ నెగెట్స్, ఆక్సిడియన్. ఓకే, వాళ్ళు గోల్డ్ బ్లాక్ ఉంటుందని వచ్చిన. సరే, ఏదో దొరికింది. నైట్ అవుతుంది, ఫుడ్ కావాలా. హలో, एक मिनट ब्रो 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 ఇక్కడ ఏమొచ్చింది? ఓకే, బీఫ్. అవి అక్కడ షీప్ అయితే ఉన్నది. మూడు షీపుల్ని చంపితే ఒక బెడ్ వస్తుంది, దాంతో పడుకోవచ్చు. అంతే కదా. ఇది సచిన కర్రీ. మొత్తగా నన్ను రామంటావా? హలో మిస్టర్ కావు, బాగుండరా? ఇప్పుడు మేము చంపితే ఏమనుకోరు కదా. ఎక్కడున్నావు బ్రో? చచ్చిపోయావా? హలో, బాగుండవా అంటే నేను మేనేజ్ తెలియదు నీకు. నేను మేనేజ్ నేర్పిస్తాను నీకు. అరే నేర్పిస్తా, ట్యూషన్ చెప్తుందా? దాదా అడిగి అడిగినావు అందరూ మేనేజ్ నేర్పిస్తా. మేనేజ్ ఎంత మేనేజ్? అయ్యో, రాత్రి అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి కావాలా. ఈ ఓల్డ్ మొత్తం డబ్బాలు ఉంటాయి మొత్తం. హలో 1 2 3 మరి ఎంత వచ్చిందా?
అయ్యో ఇంకోటి కాళ్ళే, ఇప్పటికి సొమ్ములు వచ్చేస్తా అంట. ఇంకొకటి, ఒకే ఒక్కటి. ఈరోజు నాకు సాగే. ఒక నిమిషం గాయస్, ఇప్పుడు చిన్న పని వచ్చేసాను గాయస్. ఇప్పుడు అసలు ఏమేకం కనపడట్లేదే. అయ్యయ్యో అయ్యయ్యో, ఏం చేసేది. జూంబీ జూంబీ, చచ్చిపోతాను. నేను చేస్తా. అయ్యో ఏ పక్క పోవాలా, ఏడ పోవాలా, ఏం చేయాల. నేను ఎక్కడున్నా నీళ్ళలో అన్నా, ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ ఈస్ దేర్? ఒరే ఎక్కడున్నా? అసలు ఇంతసేపు ఏం జరిగిందో ఏమో కూడా గుర్తులేదు గాయస్. కళ్ళు మూసుకుని వచ్చేలోపు చంపేసినారు. నా కాదంబులు చూస్తే గుండెకాయలు జల్లుమన్నాయి. ఎందుకున్నా చెప్పుకోవడం, పరువు పోతుంది. సంపత ఏదో ఒక రోజు గట్టిగా కొడతా వీటిని. కొడితే వీటికి కూడా గుండెకాయలు జల్లుమనల్లా. సరే ఇప్పుడు మన టూల్స్ ఆడబడినాయి. అసలు ఏ పక్క పోయినానో కూడా గుర్తులేదే. పక్కన నీళ్ళు అయితే ఉన్నాయి, అది మాత్రం గుర్తుండదు అనమాట. నీళ్ళు అన్ని చోట్ల ఉంటాయి కదా. ఏం చేద్దాం. అవును, ఇక్కడ ఒక చెస్ట్ ఉన్నట్లే కదా. ఈ చెస్ట్ తీసుకుందాం. ఇట్లా పోయినా. అయ్యో ఇక్కడ కానీ చూసి ఇదికో ఇట్లా వచ్చినాం. వచ్చినాం కదా. తర్వాత అట్లా పోయినాం. ఎక్కడికి పోయినాము. ఐరన్ గాయ్స్, ఐరన్. సరే దాని తర్వాత చూద్దాం. నేను ఐరన్ తీసుకున్నాం. హలో, ఎనీబడీ ఈస్ దేర్? వచ్చే బాబు చెప్తాండ. ఎంత పిన్న వీలైతే అంత పిన్న చేసుకోవాలా. అయ్యో క్రాఫ్టింగ్ టేబుల్. త్వరగా నాకైతే సావాలని తెలియదు. అయ్యో స్టోన్ కూడా లేదు. వెంటనే 3 స్టోన్. వణకం ఐరన్ బ్రో ఏడండవా? హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. కొంచెం కరెంట్ ఇచ్చి. ఒకటేనా? ఒకటి కోసమా నేను అంత వచ్చింది? ఎవరు లేరు కదా. ఏం జరిగిందో మీరేం చూడలేదు. ముందైతే ఆర్డర్లో పెట్టుకుందాం. ఒక స్వాట్, ఒక యాక్స్. ఇప్పుడు ఎందుకులే, చాలిపోయే సాహసాలు. ముందు ఈసారన్నా బెడ్ చేసుకుంటే. హలో షీ బ్రో, నేను చేసి చంపినది మనసులో పెట్టుకోమాక. ఇప్పుడు ఒక్క 3 కనిపిస్తే మళ్ళీ చంపుతా. ఆ తర్వాత మీకు మాకు సంబంధం లే. మీరెవరో మేమెవరో కనపడండి. వేర్ ఆర్ యూ? హైడ్ అండ్ సీక్ ఆడే ఓపిక లేదు. వచ్చి రాగానే సచ్చిన. ఎదుకో చెప్తాండా. పోనీలే,
కోల్ ఇదంటే టార్చర్ చేసుకోవచ్చు. రాత్రి మినిమంకి మాత్రం భయపడే పని ఉండదు. అవును, ఫర్నిచ్ కదా. ఎస్, ఫర్నిచ్ చేసుకొని ముందు ఐరన్ స్మెల్ చేసుకుందాం. మిస్టర్ క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేస్తాం. ఇట్లా రౌండ్కు పెట్టాలా కదా. ఎస్, అదేంటి అంత కలిసింది ఎక్కడ దొరికింది. దీన్ని సరిగ్గా యూజ్ దీని కింద పెట్టాలా. ఓకే, అయ్యో ప్రతిదీ ఎక్కరా అయ్యో ఎక్కరా ఎవరు లేరు కదా, ఎందుకు భయపడుతుందా. మనమెవరు, విష్ణు హీరో. ఎంత భిన్న వీలైతే అంత భిన్న ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. ఐ థింక్ సో. ముందు ఎక్కడన్నా ఏంటి చూపించట్లేదు, ఎట్లా చేసుకునేది. ఓహో వడ్లేదా. ఓకే కింద సంథింగ్ మార్గము ఇస్ దేర్. చూస్తారా, ఆ బొక్కలోంచి దొరికి బొక్కలోంచి బయటకు వచ్చిన. అయ్యో షీ బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. అబ్బా పడింది. బిగ్ ఫ్యాన్. నేను షీప్ బాగా బిగ్ ఫ్యాన్. కనిపిస్తే చంపుతా. ఎక్కడున్నారో ఎంతసేపు నుంచి తిరుగుతాండా అయ్యా. అయ్యో నేను వాటి పనిలో పడి వచ్చినప్పుడు మర్చిపోయినా. ముందు అయితే మనం చేసుకోవాలి, షీల్డ్ చేసుకోవాలి. మన వాళ్ళు అయితే ఇట్లా చెట్టు కొట్టేసి కానీ ఇదే అట్లయితే ఇక్కడ పని చేయవు. వచ్చిందన్నో. ఏడున్నావు? దొరికింది. ఒకటే కావాల్సింది. సో ఇప్పుడైతే మనము వెళ్ళచ్చు. ఇంతసేపు ఇక్కడ పంకిన్స్ చూసిన అయితే దగ్గరలోనే ఉండాల విలేజ్. పంకిన్స్ కనిపిస్తే దగ్గరలో విలేజ్ ఉండాలన్నమాట. అర్థం అంట. ముందు నాకు షీప్ కావాల. షీప్ దేవుడు అది ఎవరు వస్తుంది. ఎందుకు అయిపోయినావురా? పరిగెత్తరా విన్నా. సమయం లేదు మిత్రమా అంటాయి. అయ్యో ఈ షీపులు కనపడవే, ఈ జంబీలను వేసుకుంటాయి. నాకు అర్థమైపోయినది. జస్ట్ మిస్. ఎన్ని బొక్కలు ఉన్నాయి ఏందిరా? నేను దీనికి బిల్డింగ్ చేసేవాళ్ళు ఈ లోకంలో ఉండరేంది? అయ్యో వెయిట్, జస్ట్ మిస్. పడింటే సార్
లావా బ్రో, నీకు ఒక దండం. అయినా చిన్నపిల్లని చేసి ఆడుకోవడం తప్పు కదా. అన్ని జాంబీలు క్రీపర్లు ఎన్ని వస్తాయి. వచ్చిన ఫస్ట్ టైం చచ్చిపోతే ఎందుకులే, బాగా చేసుకుంటే పరువులు పోతాయి. ఆడుకోవచ్చు. ఓ కొండకతన్నా, ఎందుకన్నా మంచిది నేను ఇక్కడే సెటిల్ అయిపోతా సార్. ఇది కాదు, ఏం కావాలి బ్రో? టార్చెస్, ఎస్. యా, నమ్మకాలు లేవు సార్. వీటికి కూడా వస్తారు. శాండ్ బాక్స్ ఉన్నాయి. రండ్రా తీసుకుందాం. రామాట నిజంగానే రామాకండే మొహమ్మడి పడి అయిపోండి. ఓ మన దగ్గర షీల్డ్ ఉన్న విషయమే మర్చిపోయినామే. రండ్రా, నాకేం కనపడట్లా. ఓహో టార్చ్ బ్రో, నువ్వేనా అనుకున్న తేజామని. టార్చ్ అన్న వస్తుంది. నాకు ఎందుకో బయటకు వెళ్ళడం అంతే మంచిదిగా అనపడ్డాను. ఏ చుక్కలో వాడు చేతిలో పట్టుకొని పోదాం. అయ్యో రివర్స్కి వచ్చాను. రారా, విలేజ్ విలేజ్ విలేజ్. రే పదరా. వెంటనే పోయి స్లీప్ అయ్యేలా. దొరికిందా చాలు, దొరికిందే దేవుడి ప్రసాదం. ఏదో ఇంట్లోకి దూరు బెట్ట దొరికితే స్లీప్ వేయడం అంతే. అయ్యో స్కెలిటన్ మామ, ఇక్కడ ఏం చేస్తాడు? ఏరా విలేజ్. అమ్మా కొడతాడు. పదరా. రే అయ్యో పడుతున్నాడయ్యా. ఈ రోజు నాకు సాగు అనుకున్నా. ఎందుకన్నా మంచిది నువ్వు తీసుకోపోతా. ఎదుకోరా, దాన్ని తీసుకొని నువ్వు ఇది పెడతాను నీకు. పండుగ చేసుకో. ముందు ఈ విలేజ్ మొత్తం లూట్ చేసి ఏమన్నా దొరికితే హ్యాపీ. బ్రో ఏరా బ్రో, ఎక్కడి నుంచి? ఓ పొద్దున ఎందుకు కాల్చున్నావా? మీరు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారా? నాకు తెలియదే. మలసూరిని చంపితే ఐరన్ వస్తుంది. మలసూరి ప్రతి గేమ్లో నేను చంపుతాను. నేను చంపకపోతే బాగోదు. ఫార్మాలిటీ కన్నా ఫార్మాలిటీకి. అయ్యో అమ్మా చూస్తారా, ఇప్పుడు ఆడుకొచ్చినాము. అయ్యో ఎప్పుకపోయినా. అయ్యో నా బతికి తెలిసింది అదే. నా రోయిన్ పాట్ లేదే. రోయిన్ పాట్లో ఏడుండ అదిగో. చెస్ట్ దగ్గర నుంచి అలా తిరిగి అలా
అయ్యో వాడికి వెళ్ళేసరికి రేపేయాలి అవుతుంది. ఈరోజు నేను మళ్ళీ వస్తానా? చావకపోతే చాలు. వీడియో దొరికినదని చూసుకోకుండా హెల్త్ చూసుకోలేదే, ఒక్క దెబ్బకి లేపేసినాడు. నేను సంపత నేను చెప్పితే అడిగితే చెప్పిన అప్ప జస్ట్ ఈ కొండలు కాపక్కున్నది కదా రైట్, లేదా ఈ పక్కన లావా ఉండాల. లావా 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 ఈసారి నేను వదిలేస్తాను. పంకిన్స్ అయితే ఆడున్నాయి, భిన్న విలువ దొరకల్లా, లేకపోతే ఈరోజు నాకు భిన్నం పెట్టేస్తారు. అదరా పరిగెత్తు పరుగులతి. లావా బ్రో, నేను నిన్నే నమ్ముకుని ఉండ బ్రో. అక్కడ ఫ్యాన్ బ్లాక్స్ ఆదుకో అక్కడ. అవును, నాకు ఇంతసేపు కనపడలేదే ఎప్పుడు బ్రో. సర్లే దొరికిందని ఆలోచించా, దొరికిందని ఆనందపడాల. పరిగెత్తురా బుజ్జి. మళ్ళా సూర్యుని ఎట్లా కొడతా అంటే కస అని అర్థం. నాకు స్క్వాడ్ ఉన్నది కదా, కోడితో దెబ్బకి వస్తాడు పిల్లడు. ఇంకేకుండా ఓ స్కెలిటన్ బ్రో, వీడు సస్తివా బోన్స్ నాకే. మా కుక్కకి పడతా, ఇది కుక్క లేదే, అది నాకెందుకో. ఇప్పుడు నేను ఎక్కడ చచ్చిన, అది మెయిన్ పాయింట్. బ్రో నాకు ఇస్తారా బ్రో? మీకు నాకు వద్దులే. మలసూరు అన్నాడు నైట్ ఇది కాదు, ఇదిగోండి. రే బుద్ధి ఉందారా, పిల్లలు కూడా పెట్టుకొని చంపినావు. ఇప్పుడు నేను చంపుతా. ఏమైంది అది, ఎందుకట్లా పరిగెడతాను చూడు. సారీ 2. అయ్యో వీడు దానికి ఎక్కువ కొడతాడు కన్ఫర్మ్, నాకు తెలుసు. ఏది కొట్ట. అయ్యో నాకు తెలియదు, నువ్వు అంతా హైట్ ఎక్కుతావని. అయ్యో అడిగి మరీ గెలిపించుకోవడం అంటే ఇదే. అసలు వరా దా, నువ్వు వచ్చే లోపల నేను పైకి ఎక్కేస్తా కదా. ఎడున్నావరా దా. నాకు థ్యాంక్స్ చెప్పాలా, తలెత్తుకుని ఎలా చేస్తాను. ఇచ్చినాడు 2. నేనే 3 4 ఇచ్చినావు. నువ్వు మా ఓనివిరా, నువ్వు మా ఓనివి. ఎవరు నువ్వు? హీరో. సరే, ఈ విలేజ్లో ఏమన్నారో రేపు రోజు చేద్దాం. ఈ విలేజ్ ఏమన్నా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూసేయండి. సో బాయ్ గైస్, సీ యూ లేటర్.